నిశ్శబ్దంగా ఉండే గది మనస్సుకు అత్యంత ప్రశాంతతనిస్తుందని, ఏకాగ్రత కుదరాలంటే చుట్టూ ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం దేనికోసమైతే వెతుకుతున్నామో ఆ నిశ్శబ్దమే మనని బంధించే ఒక అతిపెద్ద వల అయితే. అవును, ఇది వినడానికి చాలా విరుద్ధంగా అనిపిస్తుంది. మనం దేన్నైతే పరధ్యానం అని తిట్టుకుంటామో అదే మనకు సత్యాన్ని బోధించే గురువు అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఖచ్చితంగా. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ మనస్సు మరియు ఏకాగ్రత గురించి మనకున్న ప్రాథమిక నమ్మకాలను పూర్తిగా ప్రశ్నించబోతోంది. దీనికోసం మనం ఎంచుకున్న మూలగ్రంథం గురించి చెప్పండి. తప్పకుండా. ఈరోజు మనం తీసుకున్న గ్రంథం పేరు ద మిర్రర్ ఆఫ్ మైండ్. ఇది అచాంచా అనే ఒక అరణ్య భిక్షువు బోధనల సమాహారం. ఈ అరణ్య భిక్షువు ఆలోచనలు ఎంత సరళంగా ఉంటాయో మన రోజువారీ జీవితంలోని భ్రమలను బద్దలుకొట్టడంలో అంతకంటే పదునుగా ఉంటాయి. అంకే ఏకాగ్రత అంటే కేవలం కళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచం నుండి పారిపోవడం కాదన్నమాట. అవునవును, అదే ఆయన చెప్పే ముఖ్యమైన పాయింట్. మనస్సు ఎలా పనిచేస్తుందో స్పష్టంగా గమనించడం అని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, మనం సాధారణంగా ఏదైనా పాడైతే సమస్య ఎక్కడుందో అని బయట వెతుకుతాం. ఒక కుర్చీ కాలు విరిగితే దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాం గదా. నిజమే, భౌతిక వస్తువుల విషయంలో మనం చేసేది అదే. కాని మన మనసు సరిగ్గా లేనప్పుడు కూడా సమస్య బయటే ఎక్కడో ఉందన్నట్లుగా మనం ప్రవర్తిస్తాం. మనం రోజూ ఎదుర్కొనే ఈ పరధ్యానం వెనుక ఉన్న అసలు సత్యాన్ని ఎటువంటి తీర్పులు లేకుండా విశ్లేషించడమే ఈరోజు మన లక్ష్యం. చాలా సరైన కోణంలో ప్రారంభించారు. చూడండి, మనలో చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య బయటి ప్రపంచం వల్ల వచ్చే ఆటంకాలు. మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు హఠాత్తుగా బయట నుండి ఒక శబ్దం వస్తుంది. అంటే వాహనాల శబ్దం లేదా ఇతరుల మాటలు లాంటివి కదా. ఖచ్చితంగా. వెంటనే మనలో ఒక తీవ్రమైన అసహనం మొదలవుతుంది. ఆ శబ్దాలు మనల్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నాయని, మన ఏకాగ్రతను చెడగొడుతున్నాయని మనం బలంగా నమ్ముతాం. ఒక్క నిమిషం, దీన్ని నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చూద్దాం. మనం ఒక గదిలో కూర్చుని ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తున్నాం. బయట రోడ్డు మీద ఒక కారు వెళ్తోంది. ఆ కారు ఇంజిన్ చప్పుడు విని మనం విసుక్కుంటాం. అవును, సాధారణంగా జరిగేది అదే. కాని మూల గ్రంథం చెబుతున్న దాని ప్రకారం ఆ కారు శబ్దం మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మనమే వెళ్ళి ఆ కారు శబ్దాన్ని ఇబ్బంది పెడుతున్నామా? ఇది వినడానికి వింతగా ఉంది. నా ప్రశాంతతను ఆ శబ్దం చెడగడుతుంటే నేను దాన్నిబ్బంది పెట్టడమేమిటి? ఇక్కడే మనం మనస్సు పనితీరును గమనించాలి. ప్రపంచంలో ప్రతి వస్తువు తన సహజ స్వభావంతో తాను నడుచుకుంటోంది. ఒక కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యంత్రం నుంచి శబ్దం రావడం సహజం. అవును, అది ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే. అదేంటంటే ఆ కారుకు లేదా ఆ శబ్దానికి మీ ఏకాగ్రతను చెడగొట్టాలనే వ్యక్తిగత ఉద్దేశం ఏమీ లేదు. అవి వాటి పనవి చేసుకుంటూ పోతున్నాయి. కానీ మన మనస్సు ఆ శబ్దాన్ని పట్టుకుని ఇది నా ప్రశాంతతకు శత్రువు అని ఒక కథను అల్లుకుంటోంది. అంటే వీధిలో వెళ్తున్న కారు తన పని తాను చేసుకుపోతుంటే నేనే ఆ కారుని నింవిస్తున్నానా? ఇది ఎలా ఉందంటే, బయట వాన పడుతుంటే వానపడ్డం ప్రకృతి సహజం అని వదిలేకుండా నా ప్రశాంతత కోసమే ఈ వాన కావాలనే కురుస్తోంది అని వానను తిట్టుకోవడం లాంటిదేనా ఇది? అద్భుతమైన విశ్లేషణ. వానకు మనం ఎవరు అనేది అనవసరం, అది కురుస్తుంది. కారు శబ్దం చేస్తుంది. ఇక్కడ అరణ్య భిక్షువు అచాంచా ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. ప్రపంచమంతా మన మనసుకు ఒక అద్దం లాంటిది అని ఆయన వివరిస్తారు. ఓహో, అంటే మన లోపల ఏదైతే ఉందో బయట ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుందన్నమాట. నిజమే. మనలో ప్రశాంతంగా ఉండాలనే ఒక విపరీతమైన పట్టుదల ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి చిన్న శబ్దం మనకొక పెద్ద ఆటంకంలా ప్రతిబింబిస్తోంది. ఇబ్బందంతా ఆ శబ్దంలో లేదు, ఆ శబ్దాన్ని తిరస్కరిస్తున్న మన అహంకారంలో ఉంది. ఇది నిజంగా ఒక పెద్ద కనువిప్పు. అంటే శబ్దాలు మన శత్రువులు కాదన్నమాట. ఖచ్చితంగా కాదు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గుర్తిస్తామో మన చుట్టూ జరిగే ప్రతి సంఘటన, మనం వినే ప్రతి శబ్దం మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక అవకాశమిస్తుంది. మనం వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం నేర్చుకోవాలి. అర్థమైంది. సరే, బయటి శబ్దాల పట్ల మనకున్న అపోహలను తొలగించుకున్నాం. శబ్దాలతో పోరాటం మానేసి వాటిని కేవలం అద్దంలో ప్రతిబింబాలుగా చూడటం నేర్చుకున్నాం. కాని ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నన్ను బాగా కలవరపెట్టిన విషయం మరొకటుంది. అదేంటో నేను ఊహించగలను. ప్రశాంతత అనే వల గురించే కదా మీరడుగుతున్నారు? అదే.
ఈ శబ్దాలను ఆటంకాలను దాటి మనం నిజంగానే ఒక అద్భుతమైన ప్రశాంత స్థితికి చేరుకున్నామనుకుందాం. ఆ ప్రశాంతతే మనకు ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం అనే మూలగ్రంథం చెబుతోంది. ఇది నాకు అస్సలు అర్థం కాలేదు. చూడండి, ఇది అర్థం చేసుకోవడానికి మన మనస్సు మూలాల్లోకి వెళ్ళాలి. శిక్షణ లేని మనస్సు ఎప్పుడూ ఆందోళనలతో, కోపంతో నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది కదా. అవును, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ధ్యానం ద్వారా ఆ ఆందోళనలన్నిటినీ పక్కన పెట్టి ఒక లోతైన ప్రశాంతతను అనుభవిస్తాడు. ఆ క్షణములో అతనికదొక అద్భుతమైన స్థానంలా అనిపిస్తుంది. ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని భ్రమపడతాడు. ఆగండి. ఎవరైనా ఒక విహారకు వెళ్లేది లేదా కళ్ళు మూసుకుని గంటల తరబడి కూర్చునేది ఆ ప్రశాంతత కోసమే కదా. రోజంతా ఉండే ఒత్తిడి నుండి తప్పించుకోవడమే కదా లక్ష్యం. మరి ఆ ప్రశాంతతే ఒక ప్రమాదకరమైన వల ఎలా అవుతుంది? పైకి చూడ్డానికి ఇది విరుద్ధంగానే అనిపిస్తోంది. కాని లోతుగా గమనిస్తే ఆందోళనలో ఉండటం కంటే ఇలాంటి ప్రశాంతతలో చిక్కుకుపోవటమే ఎన్నో రెట్లు ప్రమాదకరం అని అచాన్సా హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ప్రశాంతంగా ఉండటం మంచిదే కదా. ఎందుకంటే ఒక వ్యక్తి గందరగోళంలో లేదా బాధలో ఉన్నప్పుడు దాని నుండి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తాడు. ఆ అశాంతి అనేది అతన్ని సత్యాన్వేషణ వైపు నడిపించే ఒక ఇంధనంలా పనిచేస్తుంది. కాని ప్రశాంతత దొరకగానే ఇక అక్కడే ఆగిపోవాలనిపిస్తుంది. ఓహో, అంటే ఆ ప్రశాంతత అనే అనుభూతికి బానిసలైపోతామన్నమాట. ఒక సుఖమైన స్థితి దొరక్కంగా మన ప్రయాణాన్ని ఆపేస్తాం. ఖచ్చితంగా. పైగా ఆ ప్రశాంతత అనేది శాశ్వతం కాదు. మనం ఆ స్థితికి అతుక్కుపోయినప్పుడు ఆ ప్రశాంతత ఎక్కడ చెదిరిపోతుందో అనే భయం మొదలవుతుంది. మళ్లీ చిన్న ఆటంకం ఎదురైనా సరే మనలో ఉన్న పాత కోపం రెట్టింపు వేగంతో బయటకు వస్తుంది. అంటే మనం ఆ కోపాన్ని వేర్లతో సహా తొలగించలేదు, కేవలం ప్రశాంతత అనే ఒక దుప్పటి కప్పి ఉంచామంతే కదా. అవునవును, సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నాకర్థమవుతోంది. ప్రశాంతత అనేది మనం చేరుకోవాల్సిన గమ్యం కాదు. ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో అలసట తీర్చుకోవటానికి ఆగే ఒక విశ్రాంతి స్థలం లాంటిది. చెట్టు కింద చల్లని గాలి తగులుతోంది కదా అని ఎవరైనా చెట్టు కింద ఇల్లు కట్టుకుని ఉండిపోరు కదా. చాలా చక్కటి ఉదాహరణ. విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాలి. కాని చాలామంది ఆ విశ్రాంతి స్థలాన్నే తమ గమ్యమనుకుని అక్కడే ఆగిపోతున్నారు. అందుకే ఏ అనుభూతికి బందీ కాకూడదని మూలగ్రంథం బోధిస్తోంది. ప్రశాంతత అయినా ఆందోళనైనా వాటిని కేవలం సాక్షిగా గమనించాలి. సరే, ప్రశాంతత అనేది మన గమ్యం కానట్లయితే అసలు మనం ఏకాగ్రత కోసం ఎందుకు సాధన చెయ్యాలి? ఇన్ని గంటలు వెచ్చించి మనస్సును ఒకచోట నిలపడం వల్ల ప్రయోజనమేమిటి? ఇక్కడే మనం ఏకాగ్రత మరియు జ్ఞానం మధ్య ఉన్న సంబంధమేమిటో తెలుసుకోవాలి. ప్రశాంతత అంతిమ గమ్యం కాకపోవచ్చు, కాని సత్యాన్ని చూడటానికి అవసరమైన ఒక అద్భుతమైన సాధనం ఏకాగ్రత. అంటే ఏకాగ్రత ద్వారా మనం జ్ఞానాన్ని పొలుతామన్నమాట. అవును. అచంచా తన గ్రంథంలో ఇచ్చిన ఒక పోలికను మనం విశ్లేషించాలి. ఏకాగ్రత అనేది కరెంటు స్విచ్ ఆన్ చేయడం లాంటిది. అయితే జ్ఞానం అనేది ఆ స్విచ్ వేయడం వల్ల వచ్చే వెలుగు. ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంది. దీన్ని నేను నా స్వంత అనుభవంతో అన్వయించి చూస్తాను. నేనొక చీకటి గదిలో ఉన్నాననుకుందాం. అక్కడేవో వస్తువులున్నాయి, నాకు తెలియని ప్రమాదాలుండొచ్చు. కరెక్ట్. ఆ తర్వాతేం చేస్తారు? వాటిని చూడ్డానికి నా చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ స్విచ్ ఆన్ చేయడమనేది ఏకాగ్రత అనుకుందాం. ఆ లైట్ వెలుగులో గదిలో ఏముందో నేను వెతకాలి. అవును, అదే కదా చేయాల్సిన పని. కానీ నేను ఆ పని మానేసి కేవలం ఆ టార్చ్ లైట్ స్విచ్ను ఆన్ ఆఫ్ చేస్తూ ఆ వచ్చే చిన్న వెలుగును చూసి ఆనందిస్తూ కూర్చున్నాననుకోండి, అప్పుడు ఆ టార్చ్ లైట్ ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ఏకాగ్రత సాధించగానే సరిపోదు, దాని ద్వారా వచ్చే జ్ఞానాన్ని చూడాలి. పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. మన సాధనలో జరిగే అతిపెద్ద పొరపాటు అదే. మనం ఏకాగ్రతను ఒక అద్భుత శక్తిలా భావించి ఆ స్విచ్తోనే ఆడుకుంటూ కాలం గరిపేస్తాం. ఆ స్విచ్ వేస్తే వచ్చే వెలుగులో మన ఆలోచనల నశ్వరత్వాన్ని చూడాలి. అంటే ఒక ఆలోచన ఎలా పుడుతోంది, ఎలా మాయమవుతోంది అని గమనించాలన్నమాట. నిజమే. స్విచ్ లేకుండా వెలుగు రాదు. కానీ వెలుగు వచ్చిన తర్వాత మనం వాస్తవాన్ని చూడాలి తప్ప సాధనతోనే ఆగిపోకూడదు. ఇదే విషయానికి సంబంధించి మూలగ్రంథంలో మరొక పోలిక కూడా ఉంది. ఏకాగ్రత అనేది ఒక ఖాళీ పాత్ర లాంటిది. జ్ఞానమనేది ఆ పాత్రను నింపే ఆహారమని వివరిస్తున్నారు. అవును, మనం భోజనం చేయడానికి ఒక శుభ్రమైన పాత్ర అవసరం. పాత్ర లేకుండా ఆహారాన్ని తీసుకోలేం కదా. ఇక్కడ ఏకాగ్రత అనేది మన మనసును శుభ్రపరిచి ఒక ఖాళీ పాత్రలా సిద్ధం చేస్తుంది. కాని కేవలం ఖాళీ పాత్రను చూసుకొని నా ఆకలి తీరిపోయింది అనుకుంటే అది ఎంత హాస్యాస్పదమో కదా. ఖచ్చితంగా అందులో సరైన ఆహారం పడాలి. ఇక్కడ ఆహారమంటే జ్ఞానం.
ఏకాగ్రత అనే ఆ ఖాళీ పాత్రలో మన ఉనికికి సంబంధించిన సత్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ స్పష్టతే జ్ఞానం. అంటే ఏకాగ్రతను కేవలం ఒక సాధనంగా మాత్రమే చూడాలి. అది ఒక ముగింపు కాదు, ఒక ప్రారంభం మాత్రమే. సరే, ఏకాగ్రత ఒక సాధనమని తెలుసుకున్నాం. ఇక్కడే నాకు అతిపెద్ద సందేహం వస్తుంది. మనం ఒక సాధనాన్ని వాడుతున్నాం, మరి దాన్ని ఎప్పుడూ ఎలా వదిలిపెట్టాలి? ఇది సాధనలో వచ్చే అత్యంత కీలకమైన దశ. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మనం ఆశ్రయించిన పద్ధతులను కూడా పక్కన పెట్టాల్సిన సమయం వస్తుంది. దీనికి మూల గ్రంథం ఒక చక్కటి ఉదాహరణను ఇచ్చింది. ఆ ఉదాహరణ ఏమిటో వివరిస్తారా? తప్పకుండా. ధ్యానం చేసేటప్పుడు మనసును నియంత్రించడానికి చాలామంది కొన్ని పదాలను నిరంతరం జపిస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధో అనే ఒక మంత్రాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. శ్వాస తీసుకున్నప్పుడు బుద్ధ్, వదిలినప్పుడు ధో అని జపించడం వల్ల మనసు ఏకాగ్రతకు చేరుకుంటుంది. ఇలా ఏదైనా ఒక పదాన్ని పదే పదే పలకడం అనేది చాలా సాధారణమైన పద్ధతి. కానీ అలా అలవాటు పడిపోయిన మనస్సు ఆ పదాన్ని వదిలేయడానికి అస్సలిష్టపడదు గదా. ఆ పదం లేకపోతే నా ఏకాగ్రత ఎక్కడ చెదిరిపోతోందో అనే ఒక భయం ఉంటుంది. అందుకే అచాంచా దీని గురించి స్పష్టంగా చెప్పారు. మనస్సు ఏకాగ్రత అనే ఒక స్థిరమైన స్థితికి చేరుకున్న తర్వాత ఆ పదాన్ని జపించటం ఆపేయాలి. అలా ఆపేయడమంటే సాధన నుండి తప్పుకోవడం అని అనుకోకూడదు. అంటే ఆ సాధనం తన పని తాను పూర్తి చేసింది అని గుర్తించాలన్నమాట. అవును. ఇక్కడ బుద్ధో అనే పదానికి అర్థం తెలుసుకున్నవాడు అని. అంటే అన్నీ గ్రహించిన స్పష్టమైన స్థితి. మీరు సాధన ద్వారా మనస్సులో ఆ ఏకాగ్రతను చేరుకున్న తర్వాత మీరే అన్నీ తెలుసుకునే స్థితికి చేరుకున్నట్లు. అంటే నేనే ఆ స్పష్టత అయినప్పుడు మళ్ళీ నేను తెలుసుకున్నవాడిని అని పదే పదే నా చెవిలో నేనే చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఖచ్చితంగా. మీరే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఆ పదాన్ని పట్టుకుని వ్రేలాడటమెందుకు? ఆ పదాన్ని వదిలేసినా సరే ఆ స్పష్టతను అలాగే కొనసాగించాలి. అదే నిజమైన పురోగతి. ఇది వింటుంటే నాకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునే రోజులు గుర్తొస్తున్నాయి. సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోకుండా ఉండడానికి వెనకాల 2 చిన్న సపోర్ట్ చక్రాలుంటాయి కదా. అవును. మొదట్లో ఆ చక్రాలు లేకపోతే సైకిల్ ఎక్కాలన్నా భయమే. కానీ కొన్ని రోజుల తర్వాత మనకు బ్యాలెన్స్ చేయడం ఎలాగో తెలిసిపోతుంది. ఆ బ్యాలెన్స్ వచ్చాక కూడా ఆ సపోర్ట్ చక్రాలను అలాగే ఉంచుకుంటే వేగంగా ముందుకు వెడలేము. గమ్యం చేరాలంటే బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ చక్రాలను నిర్దాక్షిణ్యంగా తీసేయాలి. చాలా అద్భుతమైన పోలికిది. సాధనలో వాడే పద్ధతులన్నీ ఆ సపోర్ట్ చక్రాలలాంటివే. అవి ప్రాథమిక దశలో మనసు పడిపోకుండా కాపాడుతాయి. కానీ మనకు లోపల బ్యాలెన్స్ వచ్చాక అవే మన ఎదుగుదలను అడ్డుకుంటాయన్నమాట. నిజమే. ఆ సాధనాలను వదిలిపెట్టే ధైర్యం మనకుండాలి. మనం వస్తువుల మీదనే కాదు, ఆ వస్తువులను వదిలిపెట్టడానికి వాడే సాధనాల మీద కూడా వ్యామోహాన్ని పెంచుకుంటాం. ఆ వ్యామోహాన్ని కూడా ఛేదించినప్పుడే మనసుకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది అని ఈ అరణ్య భిక్షువు వివరిస్తున్నారు. ఈ రోజు జరిగిన విశ్లేషణ నిజంగా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలను ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. బయట వినిపించే శబ్దాలు మనల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టమని తెలుసుకున్నాం. అవును. ప్రపంచం ఒక అద్దం. మనలో ఉన్న అశాంతే ఆ అద్దంలో ప్రతిబింబిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతోంది. ఆ శబ్దాలను నిందించడం మానేసి మన అహంకారాన్ని గమనించాలి. అలాగే ప్రశాంతత అనేది శాశ్వతం కాదు. అది కేవలం ఒక విశ్రాంతి స్థలం మాత్రమే. దానికి అతుక్కుపోవడమంటే ఒక వలలో మనకు మనమే చిక్కుకోవడమని మనం గ్రహించాం. అవునవును. దానికి తోడు ఏకాగ్రత అనేది కేవలం ఒక స్విచ్ మాత్రమే. ఆ వెలుగులో మన ఆలోచనలను గమనించడమే నిజమైన జ్ఞానం. ఏకాగ్రత అనే ఖాళీ పాత్రలో జ్ఞానమనే ఆహారాన్ని నింపాలి. చివరగా మనం ఉపయోగించే పద్ధతుల పట్ల, సాధనాల పట్ల విచక్షణ కలిగి ఉండాలి. సపోర్ట్ చక్రాలను వదిలేసినప్పుడే సైకిల్ వేగంగా ముందుకు వెళుతుంది. ఈ విషయాలన్నీ మన రోజువారీ జీవితానికి అత్యంత ఆచరణాత్మకమైన సత్యాలు. ప్రతిరోజూ ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొనే మనందరికీ ఈ గ్రంథం ఒక దిక్సూచి. సమస్యను బయట వెతకడం మానేసి మన అంతరంగం వైపు దృష్టిని మళ్లించగలిగితే ప్రతి ఆటంకం మనకొక పాఠం నేర్పుతుంది. ఖచ్చితంగా. వింటున్న వారికి నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. తరువాతసారి మీకు ఏదైనా ఇబ్బందికరమైన శబ్దం వినపడినప్పుడు, లేదా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దానిపై గోపగించుకునే బదులు ఒక్క క్షణం ఆలోచించండి. అవును, ఆ క్షణం చాలా ముఖ్యం. ఆ కోపం నిజంగా బయట ఉన్న శబ్దం వల్ల వస్తుందా, లేక మీ లోపల ఉన్న అద్దంలో ఆ శబ్దం కేవలం ప్రతిబింబిస్తుందా? సమాధానం మీకే తెలుస్తుంది. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.